అందరూ మెచ్చే కళ నైపుణ్యం వారి సొంతం. వారి చేతుల్లోని ప్రతిభ అద్భుతమైన సృజనాత్మకతకు సంకేతం. చేతులతోనే వివిధ కళాకృతులను తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఒకప్పుడు విదేశాలకు తమ వస్తువులను ఎగుమతులు చేసేవారు. కానీ నేడు కుటుంబం గడవడమే కష్టంగా గడుపుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టెర్రకోట మట్టి బొమ్మల తయారీదారుల పడుతున్న ఇబ్బందులపై వైకేటీవీ ప్రత్యేక కథనం. నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీలో టెర్రకోట వరం మనం ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు మట్టిలో నుంచి బొమ్మలు తయారు చేసి వాళ్ళ కళా వృత్తిని అయితే ఇక్కడ సాటుకుంటున్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్టింగ్ బయట దేశాలు కూడా పంపిస్తున్నారు. మరి ఇట్లాంటి తరుణంలో వీళ్ళకి హైవే పడక ముందు, హైవే పడిన తర్వాత వాళ్ళ లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వైకేటీవీకి తెలిసింది. దానిలో భాగంగానే మనము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనము అసలు హైవే పడిన తర్వాత, హైవే పడక ముందు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వాలు ఎటువంటి సహకారాలు అందిస్తున్నాయి, అనేక అంశాలపైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో టెర్రకోట మట్టి బొమ్మల తయారీదారులు కష్టాల కొలిమిలో మగ్గుతున్నారు. పలమనేరు పట్టణ సమీపంలో రోడ్డు పక్కన మట్టి బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. తమ అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేసిన వివిధ కళాకృతులు విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. అలాంటిది ఇప్పుడు వారి చేతిలో పని లేక కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే రావడంతో ఒక్కసారిగా వీరి బతుకులు తలకిందులయ్యాయి. బొమ్మలు అమ్మే ప్రదేశంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఎంతో కష్టపడి తయారు చేసిన బొమ్మల సేల్స్ పడిపోవడంతో అటు కుటుంబ పోషణ, ఇటు పిల్లల చదువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడిన కూలీ డబ్బులు కూడా రావడం లేదని బిక్కుమంటున్నారు. ప్రభుత్వం సహకరించి తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బొమ్మలు ఎవరైతే కొనబోతున్నారో వాళ్ళు కూడా మనతో ఉన్నారు. అసలు ఈ బొమ్మలకి సంబంధించి పూర్తిగా ఈ పలమనేరు టెర్రకోట ఎంత ప్రసిద్ధి చెందింది, అదే విధంగా రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా ఉండింది ఇంతకు ముందు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందని అంశం లోకల్ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, అసలు ఈ టెర్రకోటకు సంబంధించి పలమనేరులో అనేక రకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. వాళ్ళు రకరకాల సమస్యలు మేము ఇక్కడ పడుతున్నాం మైవబడిన తర్వాత చెప్తున్నారు. సో వాస్తవంగా ఇక్కడ టెర్రకోటకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలుగా మాకు తెలిసి ఇక్కడ ఈ పరికరాలు ఈ మట్టి బొమ్మతో తయారు చేయడం నేను చూస్తున్నాను. ముందైతే హైవే రోడ్డు ఇట్లా బెంగళూరు కాకుండా ఇట్లా పోతున్నారు కాబట్టి బిజినెస్ బాగానే అవుతున్నది. కానీ ఇప్పుడు హైవే రోడ్డు పడడం వలన బండ్లన్నీ అట్లా వెళ్ళిపోవడం వలన మెయిన్ గా వీళ్ళకి చాలా దెబ్బ పడింది. టెర్రకోట బొమ్మల తయారీ కేంద్రం ప్రపంచ దేశాల్లో అద్భుతాలు సృష్టించిందని స్థానికులు తెలిపారు. మట్టిలో నుంచి అద్భుతమైన కళాఖండాలు తయారు చేసి పలమనేరు ఖ్యాతిని ఖండాంతరాలు చాటి చెప్పారని, అలాంటి వారి పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 60 కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాయని, అలాంటి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. హైవే పడినాక మాకు బిజినెస్ అంతా లాసే, అంటే బండ్లన్నీ పైన వెళ్ళిపోతాయి. దానివల్ల మాకు ఈ పక్క వాళ్ళకి రూట్ కూడా సరిగా తెలియడం లేదు. ఈ పక్క బొమ్మల అంగిళ్ళు ఉండాయని మాకు అక్కడ బోర్డులు పెట్టడం కానీ అలాంటివి ఏదన్నా ఇక్కడ అంగిళ్ళు ఉంది అనేసి వాళ్ళకి తెలిసేలాగా వచ్చి కారు వాళ్ళు పోయే వాళ్ళకి అట్లా చేస్తే కొంచెం మాకు బెనిఫిట్. బండ్లు ఇలా వచ్చినాయంటే మాకు జరుగుతాయి, జనాలు కానీ వస్తూ ఉంటే. మా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే కనీసం మా కుటుంబాన్ని కూడా మేము పోషించడం కూడా కష్టంగా ఉంది, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది అంటున్నారు. సో నిజంగానే ఫ్యామిలీ విధంగా అయిపోయి అనుకోవచ్చా? అంటే ఇంకా బిజినెస్ లేకపోతే కొంచెం ప్రాబ్లమ్సే కదా సార్. సింగిల్ గా ఉండే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పిల్లలు చదువులకి అన్నిటికీ దీనిపైనే డిపెండ్ అయ్యి ఉంటాము. ఇవి జరిగితేనే కదా మాకు కొంచెం ఏదైనా కట్టే వాటికి కానీ, పిల్లలకు కానీ, ఇంటికి కానీ అన్నిటికీ చూసుకునేదానికి వీలు ఉంటుంది. అవి జరగకపోతే మాకు ఇప్పుడు బండ్లు ఏవి రాకపోయినా, జనాలు వచ్చి తీసుకోకపోయినా మాకు లాసే కదా అవుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మట్టిలో నుంచి అద్భుతమైన కళాఖండాలు తయారు చేసే నైపుణ్యం కనుమరుగవుతుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి బాధను అర్థం చేసుకొని మట్టిలో మాణిక్యాలకు చేయూతను అందించాలని కోరుతున్నారు. మనం ఇప్పటిదాకా చూసాం కదా, ఎవరైతే బొమ్మలు అమ్ముతారో వాళ్ళ మాటలు మనం తెలిసింది ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహకారం లేదని, అదే విధంగా హైవే పడిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ మార్కెట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదేమైనా కానీ ప్రభుత్వాలు సహకరించి ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా స్థానికులు కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ముందుకు వచ్చి చేస్తే రాబోయే రోజుల్లో పలమనేరు పేరుని, చిత్తూరు జిల్లా పేరుని, రాయలసీమ పేరుని ప్రపంచ దేశాలకి చాటుకోవచ్చని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వాలు సహకరించి ఈ మట్టి తయారు చేసే వారికి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకేటీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకేటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.